అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల తేదీని వాయిదా వేస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈగల్ విడుదల వాయిదా వేయాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోరగా ఈగల్ వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. టాలీవుడ్ మ్యాచ్ స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం భీమా. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రియా భవానీ శంకర్, మాలవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. 1 నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ అసలు కథ గురించి ఏమాత్రం హింట్ ఇవ్వకుండా ఆసక్తికరమైన విజువల్స్తో సాగింది. ముఖ్యంగా టీజర్లో వచ్చే యథా యథా హి ధర్మస్య అంటూ వచ్చే శ్లోకాలు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మరోవైపు ఈ రాక్షసులను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేశాడంటూ గోపీచంద్ ఎద్దుపై ఎంట్రీ ఇవ్వడం టీజర్కే హైలైట్గా నిలిచింది. యాత్ర 2 సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం, ఇలా ప్రతిదీ 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఆసక్తికరంగా సాగింది. ఇక చివరిలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అంటూ జీవా చెప్పే డైలాగ్ టీజర్కే హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ తెలిపారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న పూర్తి స్థాయి మాస్ చిత్రం నాసామిరంగా. అషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తూ ఉండగా విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మూవీ నుంచి కొత్త సాంగ్ విడుదల చేశారు. విజిల్ థీమ్ సాంగ్ అంటూ ఈ పాట ఉండగా దేవుడే తన చేతితో రాసిన ఒక కావ్యం, అంచిది కిష్టయిది విడదీయని ఒక బంధం అంటూ ఫుల్ ఎమోషనల్ గా ఉంది. ఈ పాటలో నాగార్జున, అల్లరి నరేష్ మధ్య ఉన్న బాండింగ్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ పాటకు ఆస్కార్ విన్నింగ్ లెజెండరీ కంపోజర్ MM కీరవాణి సాహిత్యంతో పాటు సంగీతం అందించగా శాంటిల్యా పీసా పాటి పాడారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ 2 భాగాలుగా రూపొందించిన చిత్రం సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకొచ్చిన పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్లో భారీ విజయం అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. మొదటి రోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ని అందుకుని రికార్డు సెట్ చేసింది. తాజాగా ఈ చిత్రం 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు ఈ చిత్రం ఎంతటి కలెక్షన్స్ అందుకుంది? ఆల్రెడీ 600 కోట్ల మార్క్ని క్రాస్ చేసింది. ఈ చిత్రం ఇప్పుడు 700 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో 659.69 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ పేర్కొన్నారు. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 345 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మరో వారంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సర్వేగంగా జరుపుకుంటుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన ఈ మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్ చేసుకుని ఫ్యాన్స్ కి కూడా తెలియజేశారు. జనవరి 6 శనివారం నాడు ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్లు అనౌన్స్ చేశారు. పోలీసు వారి పర్మిషన్ లభించక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త డేట్ వేదికని అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించారు. ఇక ఈ వార్తతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లలో స్టార్ దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ ఒకరు. 2020 ఆగస్టు 8న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే ఇండస్ట్రీలో
లేకపోయినప్పటికీ రానా భార్య మిహిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తుంది. విదేశాల్లో వెకేషన్కు వెళ్లిన సోషల్ మీడియాలో టచ్లో ఉంటూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్టు నెట్టింటా వైరల్ అవుతుంది. పాండాలను నిజ జీవితంతో పోలుస్తూ ఫోటోలను పంచుకుంది. మిహిక తన ఇన్స్టాలో రాస్తూ, నా గురించి తెలిసిన వారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్థం చేసుకుంటారు. అవి కేవలం జంతువులు మాత్రమే కాదు, అవి స్వచ్ఛమైన ఆనందం, క్యూట్నెస్, సరదాతనం, ఉల్లాసంతో నిండి ఉన్నాయి. మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నడాన్ని ఆనందిస్తామో అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నా. అయితే నా జీవితంలో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతం మాత్రమే కాదు, నా జీవితంలో ఒక కళ నిజమైనట్లే. అంతేకాకుండా నా జీవితంలో అత్యంత సంతోషకరమైన మరుపురాని రోజు కూడా అదే అవుతుంది అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాన్వీతో కలిసి మరో నటి మహేశ్వరి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా జాన్వీ సాంప్రదాయ చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అశ్రిత వేముకంటికి భరతనాట్యంలోనూ కూచిపూడిలోనూ మంచి ప్రవేశం ఉంది. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అయితే బాహుబలి 2లో కన్నా నిదురించరా అనే పాటతోనే ఆమె అందరికీ తెలిశారు. ఆ పాటకి ఆమె ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు. ఆ తర్వాత కూడా ఆమె యాత్ర, డియర్ కామ్రేడ్, క్రాక్ తదితర సినిమాలను చేశారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, బాహుబలి 2 తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు నచ్చినవి, చేసినవి చాలా తక్కువ. కొన్ని సినిమాల్లో నా పాత్ర గురించి చెప్పిన దానికి, తెరపై చూపించిన దానికి కాస్త తేడా కనిపించింది అని అన్నారు. గోపీచంద్ మలినేని గారు మాత్రం క్రాక్ సినిమా కోసం ఏదైతే చెప్పారో అలాగే చూపించారు. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. వ్యక్తిగతమైన, వృత్తిపరమైన విషయాలను ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయంలో అనుష్క గారు నాకు ఇచ్చిన సలహాలనే నేను పాటిస్తూ వెళ్తున్నాను అన్నారు. నటులు శ్రీకాంత్ ఊహలకి 3 సంతానం కాగా 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి మేధ అందంలో అమ్మా నాన్నలకు మించి ఉంది. చక్కని రూపం, తేనె కళ్ళతో చూడగానే కట్టిపడేసే గ్లామర్ మేధ సొంతం. మేధ అరుదుగా పబ్లిక్లో కనిపిస్తుంది. ఆమె బయటకొస్తే కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్స్ సిద్ధంగా ఉంటారు. తాజాగా మేధ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో తల్లి ఊహతో కలిసి కనిపించారు. చీరలో మేధ సాంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చారు. ఆమె కట్టుబొట్టు చూస్తే అచ్చతెలుగు ఆడపిల్లను గుర్తు చేశారు. బిగ్ బాస్ హౌస్ బయట జరిగిన అల్లర్లపై అమర్దీప్ మాట్లాడుతూ, మేము హౌస్లో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్తో ఉన్నాం, బయటకు వచ్చాక మరో మైండ్ సెట్, కానీ ఆ గొడవలు చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయింది అని తెలిపాడు. విన్నర్ అయి ఉంటే ఇంకా బాగుండేది కదా అనే అసంతృప్తి ఉందా అని ప్రశ్నించగా, రవితేజ గారు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చినప్పుడే నేను విన్నర్ అయిపోయా, అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు అని అమర్దీప్ అన్నాడు. బిగ్ బాస్తో నేను ప్రతి ఇంట్లో అబ్బాయిగా మారిపోయా, ప్రతి ఫ్యామిలీ సపోర్ట్, నా తల్లిదండ్రుల కష్టం, నా భార్య ప్రోత్సాహంతో ఇంత దూరం వచ్చాను అని తెలిపారు. తమిళ నటుడు డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూసిన విషయం తెలిసిందే. షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉన్న కోలీవుడ్ నటుడు సూర్య విజయకాంత్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే చెన్నైకు చేరుకున్న సూర్య నేరుగా డిఎండికే పార్టీ కార్యాలయంలోని విజయకాంత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయకాంత్ మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నాకు పెద్దనాన్న లాంటివాడు. నాకు సినిమాలలో గుర్తింపు రాని సమయంలో పెరియన్న అనే సినిమా కోసం తొలిసారి విజయకాంత్ అన్నతో కలిసి పనిచేశా. ఆయనతో ఉన్నప్పుడు డాన్స్, ఫైట్ బాగా చేయాలంటూ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని సూర్య వెల్లడించారు. డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న కన్నప్ప సినిమా మీదున్న అంచనాల గురించి అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్లో లాంగ్ స్కెడ్యూల్ను పూర్తి చేసుకున్న కన్నప్ప టీం ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చింది. తాజాగా కన్నప్ప నుంచి మేకర్లు మరో అప్డేట్నిచ్చారు. ఇప్పటివరకు ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమీలు నటిస్తున్నారని ప్రకటించారు. ఇప్పుడు మంచు వారి నుంచి 3వ తరం కూడా ఈ కన్నప్ప సినిమాలో నటిస్తున్న విషయం వెల్లడైంది. మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు రాగా, మంచు విష్ణు వారసత్వంగా అవ్రామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నారు. మంచు విష్ణు తన 5 ఏళ్ల కొడుకు అవ్రామ్ సినిమా రంగ ప్రవేశాన్ని అద్భుతమైన దృశ్య కావ్యమైన కన్నప్పతో మొదలుపెట్టారు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్గా వెలిగింది కోల్కతా బ్యూటీ రీమా సేన్. 2000వ సంవత్సరంలో డైరెక్టర్ తేజ తెరకెక్కించిన చిత్రం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఆ తర్వాత తమిళ పరిశ్రమలో అడుగుపెట్టి వరుసగా తెలుగు, తమిళ సినిమాలు చేసుకుంటూ స్టార్గా ఎదిగింది. హీరోయిన్గా మంచి ఫామ్లో ఉండగానే 2012లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది బెంగాల్ బ్యూటీ. శివకరణ్ సింగ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన ఆమె ఆ తర్వాత సినిమాలు చేయలేదు. కంప్లీట్గా తన ఫ్యామిలీకి టైం కేటాయించింది. అయితే వీరికి 2013లో మగబిడ్డ జన్మించారు. అతనికి రుద్రవీర్ అని పేరు పెట్టారు. రీమా సేన్ సినిమాల నుంచి దూరమైన తర్వాత ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రీసెంట్గా ఆమె ఎక్కడుందా అని కొందరు సెర్చ్ చేయగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసి అంతా షాక్ అయ్యారు. రీమా సేన్ తనయుడు కూడా పెద్దవాడవుతున్నాడు. రీమా సేన్కు అంత పెద్ద కొడుకున్నాడా అని అంతా షాక్ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం రీమా సేన్ త్వరలో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె అవకాశాల కోసం చూస్తుందట. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న మరో పోలీస్ డ్రామా ఇండియన్ పోలీస్ ఫోర్స్. బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ రూపంలో జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. భారత రాజధాని ఢిల్లీలో విధ్వంసం కలిగించే వరుస బాంబు పేలుళ్లతో ట్రైలర్ మొదలవుతుంది. అయితే పేలుళ్ల వెనుక ఉంది ఎవరు అని తెలుసుకోవడానికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ 3 పవర్ఫుల్ ఆఫీసర్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి మరియు వివేక్ ఒబెరాయ్లను నియమిస్తుంది. ఇక బాంబ్ బ్లాస్టులు చేసింది ఎవరనేది తెలుసుకోవడానికి ఈ 3 చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు. ఈ చిత్రం టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుంది. ప్రముఖ నటుడు తనకెళ్ల భరణి గారి ఆహ్లాదకరమైన పాత్ర, చెప్పే మాటలతో ప్రారంభమైన టీజర్ ఎంతో న్యాచురల్గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో ఆద్యాంతం ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది. విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకున్న సుహాస్, కార్తీకరత్నం, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. నితిన్ శ్రీలీలా జోడీగా నటించిన చిత్రం ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్. వకంతం వంశీ దర్శకత్వం వహించారు. మంచి కామెడీ ఎంటర్టైనర్ చిత్రంగా డిసెంబర్ 8న విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమాలో ఎక్కువగా కామెడీ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. రైటర్గా మెప్పించిన వకంతం వంశీ డైరెక్టర్గా మెప్పించలేకపోయాడని చెప్పవచ్చు. ఇలా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. ఇదే సమయంలో నాని నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా విడుదలై మంచి టాక్ రావడంతో నితిన్ సినిమా కలెక్షన్స్ పై కూడా ప్రభావం చూపింది. ఇక ఈ చిత్రంలో నితిన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్గా నటించాడు. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన విభిన్నమైన పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ సంక్రాంతికి ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కానుందని భారీగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. శోభా శెట్టి పేరు కంటే కార్తీక దీపం సీరియల్ మోనిత అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. తెలుగు బిగ్ బాస్ 7లో ఛాన్స్ కొట్టేసి అందరినీ అలరించిన శోభకు ఇటీవల నాగార్జున ఒక గిఫ్ట్ పంపారు. ఆ గిఫ్ట్ అందుకొని సంతోషంగా మునిగిపోయిన శోభ తన యూట్యూబ్ ఛానల్లో ఆ గిఫ్ట్ ఏంటో రివీల్ చేశారు. విలనిజం పండించడంలో నటి శోభా శెట్టి సిద్ధహస్తులు. కార్తీక దీపం సీరియల్ చూసిన వాళ్ళు నటి మోనితని నటనను ఎప్పటికీ మర్చిపోరు. ఇక బిగ్ బాస్ 7లో ఆమె మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఇక ఈ షోలో కూడా తనదైన ఆట తీరుతో అలరించారు. అప్పుడప్పుడు ఆమెలో ఉన్న మోనిత బయటకు వచ్చేది. శోభా శెట్టికి నాగార్జున ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. అదేంటంటే షోలో ఒకసారి నాగార్జున ధరించిన టీషర్ట్ చూసి శోభ ముచ్చటపడింది. తనకు కావాలని అడిగింది. ఆ విషయం అక్కడితో మర్చిపోయింది. శోభ ఊహించిన విధంగా తను అడిగిన టీషర్ట్ను నాగార్జున ఆమె అడ్రస్కు సర్ప్రైజ్గా పంపించారు. ఆ గిఫ్ట్ అందుకున్న శోభ సంతోషంతో ఆ టీషర్ట్ వేసుకుని ఫోటోషూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. అనుకున్నది సాధించారంటూ చాలా మంది కామెంట్స్ పెట్టారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొన్ బర్త్డే సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పారు. తన ఇన్స్టా స్టేటస్లో మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ప్రభాస్ విష్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే రెబల్ స్టార్ ప్రభాస్ తెరపై నటనతో విశ్వరూపం చూపిస్తారు. తక్కువ మాట్లాడతారు, చాలా మొహమాట పడతారు. నటుడిగా తనదైన స్టైల్తో అందరినీ అలరిస్తూ వచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఇక విషయానికి వస్తే బర్త్డే జరుపుకుంటున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనికి ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో బర్త్డే విష్ చేశారు. ఇక ఆ స్టేటస్ చూసిన వారికి
మన ప్రభాస్ అయినా విష్ చేసింది అని ఆశ్చర్యం వేసింది. దీపికా పదుకొన్ మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ శుభాకాంక్షలు చెప్పారు ప్రభాస్. సంతోషం సురేష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. 60 ఏళ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో ఉంటూ సినీ రంగానికి చేసిన సేవలకు నేషనల్ అవార్డులు సైతం అందుకున్న వాసిరాజు ప్రకాశం గారి నా నివాసానికి విచ్చేసి తన విలువైన సమయాన్ని గడపడం ఎంతో ఆనందంగా ఉంది. జర్నలిజంలో ఆయన వద్ద నేర్చుకున్న బుడిబుడి నడకలే ఈ రోజు నన్ను ఇంతటి వాడిని చేశాయని ఆయన అందులో పేర్కొన్నారు. 82 ఏళ్ల వయసులో వాసిరాజు ప్రకాశం నూతన ఏడాది సందర్భంగా తన నివాసానికి విచ్చేసి తనను ఆశీర్వదించారు అని సురేష్ పేర్కొన్నారు. ఇంతింతై వటుడింతై వామనుడు 3 లోకాలను ఆక్రమించుకున్నట్లు చిన్న వయసులో కీబోర్డ్ ప్లేయర్గా సినీ పరిశ్రమలో కెరీర్ను ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు స్వర చక్రవర్తి ఏఆర్ రెహమాన్. సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ పుట్టినరోజు నేడు. ఈ సంగీత మాంత్రికుడు జనవరి 6వ తేదీ 1967 సంవత్సరంలో ఆర్కే శేఖర్, కస్తూరి దంపతులకు జన్మించాడు. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకుని తల్లికి చేదోడుగా ఉన్నాడు. గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డ్ ప్లేయర్గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చాడు. ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకు అన్ని రకాల మ్యూజిక్స్ను మిక్స్ చేసి మ్యాజిక్ చేయగల సమర్థుడు ఏఆర్ రెహమాన్. ప్రపంచవ్యాప్తంగా ఈయన సంగీతానికి భారీ డిమాండ్తో పాటు సూపర్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఈ స్వరమాంత్రికుడు సంగీత దర్శకుడిగా మలయాళ దర్శకద్వయం సంతోష్ శివన్ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధా సినిమాతో పరిచయమయ్యాడు. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రంతో భారతదేశమంతటా పేరు పొందాడు. మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫస్ట్ మూవీతోనే జాతీయ స్థాయి ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకుని అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా సంగీత సాగరంలో ఈదుతున్న రెహమాన్ ఏ భారతీయ సంగీత దర్శకుడు చేరుకోలేని ఉన్నత శిఖరాల్ని అందుకున్నాడు. 2 ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లిన ఘనత కూడా రెహమాన్దే. 2 గ్రామీ పురస్కారాలు, 1 BAFTA పురస్కారం, 1 గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, 19 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు వంటి ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు రెహమాన్ చెంతకు చేరాయి. 2005లో టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసిన 10 ఉత్తమ సౌండ్ ట్రాక్స్లో రోజా చిత్రంలోని పాటకు చోటు దక్కింది. 2009లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులలో ఒకటిగా గుర్తింపు లభించింది. రెహమాన్ గౌరవార్థం కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలోని ఒక వీధికి అతని పేరు పెట్టారు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ పలు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి సినీ చరిత్ర పుటల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న ఏఆర్ రెహమాన్ మరింత ఉన్నత శిఖరం అధిరోహించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది సంతోషం టీం. ఈరోజు శివన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రిలీజ్ చేసిన ఫస్ట్ మూవీ ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసినందుకు డైరెక్టర్ మారుతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్టర్ మారుతి గారిని ఇన్వైట్ చేసినందుకు మన హీరో విరాన్ ముత్తం శెట్టి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ టీజర్ అందరూ చూసారు కదా, అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మూవీ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇంత టీజర్ బాగా రావడానికి డైరెక్టర్ వేణు మురళీధర్ గారికి అండ్ ఆల్సో ఎడిటర్ శివ సర్వాణి గారికి అండ్ అద్భుతమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు కిరణ్ వెన్న గారికి అండ్ ముఖ్యంగా ఎంటైర్ టీమ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాము, ఆకలి చూపుల్లోన అని. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలాగే ఈ టీజర్కి అండ్ మూవీని చూసి అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ ఆదరణ వల్లనే మా సినిమా జరుగుతుంది, కొద్దిగా చూడండి అంతే. అంతకంటే ఇక్కడ నేనేం చెప్పలేను, నాకు చెప్పడం రాదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఈ సినిమాలోకి వచ్చిన క్యారెక్టర్ ఉంది. వేణు మురళీధరన్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, సాయి గారు. సో ఈ సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయన మంచి టెక్నీషియన్ వేణు గారు. నేను ఇంతకుముందు
రజిత్ రావు సార్ సినిమాలో కూడా నాకు చేశాను, అప్పుడు కెమెరామెన్గా ఉన్నప్పుడు చేస్తే ఆయన మీద నమ్మకం ఈ సినిమా చాలా బాగుంటుందని. అలాగే హీరో గారు వీరన్ ముతిశెట్టి గారు, నిజంగా భయ్య మీరు పెద్ద హీరో అవుతారు, ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు హ్యాండ్లోకి మైక్ రాలేదు, మాట్లాడేంత అవకాశం ఎవరు ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్. వేణు మురళీధర్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంచి రోల్ ఇది, డిఫరెంట్ షేడ్స్ అండ్ ఆల్. చాలా మంచిగా అనిపించింది చేసేటప్పుడు, ఛాలెంజింగ్గా అనిపించింది. అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ముఖ్య గమనిక, ఇట్స్ వెరీ ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన హీరో సార్ విరాన్ ముత్తంశెట్టి, అండ్ హీఈస్ వెరీ నైస్, వెరీ కైండ్, హంబుల్. అందరు చెప్పేది అని అనుకోవద్దు, హీఈస్ రియలీ లైక్ దాట్. మెయిన్గా మారుతి గారు వాళ్ళు రావాల్సి ఉంది. అందరికీ తెలుసు, నేను మన ఎస్కేఎన్ గారు నాన్నగారు చనిపోయారు. సో అందువల్ల ఆయన రాలేకపోతున్నారు. ఎస్కేఎన్ గారు మారుతి గారు అన్న తమ్ముళ్ళలాగా. ఎస్కేఎన్ గారి ఫ్యామిలీకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ నాన్నగారు ఆత్మకి శాంతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫ్యామిలీలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి కూడా ఆయన నాన్న నీకు మాట ఇచ్చాను ఏమనుకోమాక అని చెప్పి లాంచ్ చేశారు. మారుతి అనే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద టీజర్, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మెయిన్లీ చెప్పాల్సింది మా డైరెక్టర్ గారు నన్ను చాలా కొత్తగా చూపించారు సార్, థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డిఓపి గారు కూడా మీరే కాబట్టి సార్ మళ్ళీ మీకే థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్టులు అందరికీ, భాషా గారు సీనియర్ ఆర్టిస్ట్ సార్, మిమ్మల్ని చూస్తా పెరిగాను. సో మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆర్యన్ గారు, అలాగే అందరు ఆర్టిస్టులు చాలామంది చేశారు, అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ ఒక చిన్న సినిమా ఫీలింగ్ కానీ, ఒక పేమెంట్ రావటం కానీ, ఒక డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేదు. సినిమా ఆన్ టైం కంప్లీట్ చేశారు. ప్రాబబ్లీ Feb 16th అనుకుంటున్నాము, బట్ డేట్లన్నీ మారినాయి కాబట్టి మళ్ళీ ఫెబ్లోనే వస్తాం 100%. 16th అనే అనుకుంటున్నాం, మరి తెలీదు, అన్ని డేట్స్ మారుతున్నాయి. అండ్ మా పిఆర్ఓ సీన్ అన్న ఎక్కడ ఉన్నారు, సీను గారు చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి. మారుతి అన్న థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఏపీ టు ప్రొడ్యూసర్ రజిత్ రావు గారు మర్చిపోయాను. యాక్చువల్లీ ఈ సినిమా జరగడానికి కారణం మెయిన్ రజిత్ రావు గారు. ఎందుకంటే ఆయన సినిమాలో అసలు నా జీవితం స్టార్ట్ అయింది విలన్గా. ఆయన సినిమాలో ఇది నేను అన్స్టాపబుల్ సినిమాకు కెమెరాగా వర్క్ చేస్తున్నాను. అందులో సార్ చిన్న రోల్ చేస్తున్నారు, ఏంటంటే డ్రగ్స్ తీసుకునే రోల్ అన్నట్లు. కెమెరా పెట్టుకున్నాను, క్లోజ్ షాట్, డ్రగ్స్ ఇక్కడ పెట్టుకొని ఇలా లాగే షాట్ ఉంటుంది అన్నట్లు. అది చూసా, ఊరికే చూసాలో మర్చిపోయా, అయిపోయింది. మళ్ళీ నాకు డైరెక్షన్ అవకాశం వచ్చింది, నేను కథ రాసుకున్నాను, చేశాను. ఫీమేల్ ఓరియంటెడ్గా తీద్దాం అనుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే వద్దు, ఇది మేల్కి వెళ్ళిపోవాలి, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ షాట్ గుర్తొచ్చింది. అప్పుడు ఆ షాట్ గుర్తొచ్చి ఇమీడియట్లీ సార్కి నేను కాల్ చేశా. నాకు అల్లు అర్జున్ మన కజిన్ అని తెలియదు, రియల్లీ, అంటే మీరు నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు, నిజంగా తెలియదు. తర్వాత తెలిసింది విషయం, ఇంకా అద్భుతం బాగుందాం అనుకున్నాను, అది విషయం. సార్ నిజంగా అంటే అన్ని షాట్లో మీకు ఒక్క షాటే గుర్తుందా సార్? బై ద వే రజిత్ రావు గారు థ్యాంక్స్ సార్, నిజంగా మీ మూలంగానే నాకు ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బట్ హోప్ఫుల్లీ మళ్ళీ మనం చేద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.